నేను పార్లమెంట్లో ప్రధానమంత్రితో అనేక మార్లు ప్రస్తావించిన హైదరాబాద్ విజయవాడ బుల్లెట్ ట్రైన్ ఇస్ మోర్ వయబుల్ దాన్ అహ్మదాబాద్ గుజరాత్ బాంబే బుల్లెట్ ట్రైన్ అని. అసలు దానికి ఏమీ స్పందన లేదు. ఈ గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఏమీ జరగలేదు. ఇప్పుడు తిరుగుతున్నప్పుడు కూడా కనీసం ఒక ఈవెన్ ఒక ఎలక్షన్ స్పీచ్ల్లో ఒక 4 తిట్లు తిట్టినా ఒక 2 మంచి మాటలు మాట్లాడతారు. మేము తెలంగాణకి ఇది చేస్తాం ఇది చేసినాం అని ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. అసలు చాలా ఆశ్చర్యకరం. దేశాన్ని ఎట్లా విభజించాలి, తెలంగాణ సమాజం ప్రశాంతంగా ఉంది, ఇక్కడ చిచ్చు పెట్టి ఎట్లా మీరు రాజకీయ లబ్ధి పొందాలి, లేకపోతే పూర్తిగా అబద్ధపు మోసపూరిత ఆరోపణలు. నిజంగా బీజేపీకి నరేంద్ర మోదీకి వాళ్ళ కొలీగ్స్కి తెలంగాణలో ఓట్లడే అర్హత లేదు అని చెప్పి నేను స్పష్టంగా మనవి చేస్తున్నాను. రెండో విషయం, ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్కువ సమయం వృధా ఎందుకుందంటే వాళ్ళు అయిపోయింది వాళ్ళ పని. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే. వాళ్ళది 10 ఏళ్ల పాటు వాళ్ళకి ఇచ్చిన అవకాశం వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా, తెలంగాణ రాష్ట్రం ప్రజలకి మేలు చేయకుండా అహంకారపూరిత పోకడ, కళ్ళు నెత్తికెక్కిన ధోరణి, దోపిడీ విధానం, అక్రమాలు, వికారమైన మాటలు తెలంగాణ ప్రజలు విసుగొత్తి మొన్న శాసనసభ ఎన్నికల్లో బొందబెట్టినరు. 104 స్థానాల నుంచి 39 స్థానాలకి పడ్డరు. మరి అందులో చాలా మంది అటు ఇటు చూపులు చూస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చే సీట్ల సంఖ్య 0. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎగ్జిస్టెన్స్ తెలంగాణ మరి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిన మేము ముందన్నట్టుగా బీఆర్ఎస్లో పోతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ అమ్మకాలు ఎన్నడూ లేని విధంగా, అసలు ఉదాహరణకి పార్లమెంట్లో మేమే ప్రశ్నించినాం, ఎల్ఐసి చాలా లాభదాయకమైన సంస్థ, ఎందుకు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎందుకు అమ్ముతున్నారు, దానికి ఒక లాజికల్ జస్టిఫైడ్ రీజన్ లేదు. మరి అప్పుల విషయంలో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్రంలో అప్పులు 4-5 రెట్లు పెరిగినాయి. వ్యాపారుల రుణమాఫీ 16 లక్షల కోట్లు అప్పులు మాఫీ చేసింది. కానీ రైతు రుణమాఫీ ఏ విధంగానైతే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిందో, మరి మోదీ ప్రభుత్వం దాన్ని చేయని విషయం కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. బీఆర్ఎస్ విషయంలో వాళ్ళు ఇప్పుడు ఏదో బయటకు వచ్చి అన్ని అనవసరము అసందర్భమైన మాటలు, అవాస్తవమైన మాటలు మాట్లాడుతున్నారు. నేను చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసింది కేసీఆర్. 10 ఏళ్ల పాటు ఒక యాడ్ హాక్, ఒక వింత నిర్ణయాలు, అసలు అది రాష్ట్రానికి ఎవరికి ప్రయోజనం లేదు. ఆయనకు ఆలోచన వచ్చిందట, ఈడ బ్యారేజ్ కట్టు, ఆడ ఆయనకు పని ఇవ్వు, ఈడికి నీళ్ళు తీసుకపో, అసలు దానికి ఏమీ సెన్స్ లేదు. 1,00,000 కోట్లు ఖర్చు చేసినాక కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే దాని గురించి అసలు వాళ్ళు మాట్లాడే తీరే వికారంగా ఉంది. అసలు క్షమాపణ చెప్పి వాళ్ళు అసలు రాష్ట్ర ప్రజలకు తప్పైంది చెప్పిన వాళ్ళు మరి ఏదో ఎదురు మాట్లాడబోతున్నారు. పాలమూరు రంగారెడ్డికి ఖర్చు పెట్టింది 27,000 కోట్లు, 1 ఎకరం కొత్త ఆయకట్టు రాలే. సీతారాం సాగర్ ప్రాజెక్టు ఖర్చు పెట్టింది 7,500 కోట్లు, 1 ఎకరం కొత్త ఆయకట్టు రాలే. అంటే ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా నేను చూస్తున్నా కదా, వాళ్ళది అసలు పూర్తిగా ఒక ఇర్రాషనల్ అన్సైంటిఫిక్ అప్రోచ్, ఒక దోపిడీ విధానం, కమిషన్ల కక్కుర్తి తప్పితే మరొకటి లేదు. మరి ఈ మధ్య ఏదో ప్రొక్యూర్మెంట్ గురించి కూడా మాట్లాడుతున్నాడు.
నేను ఒకటే అంకె చెప్తా మీకు. ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, ఇది మొదటిసారి ప్రొక్యూర్మెంట్ మేము అధికారంలో వచ్చిన తర్వాత. మొన్నటి ఫిగర్స్ గత సంవత్సరం ఇదే తారీఖున ప్రభుత్వం చేసిన ధాన్యం ప్రొక్యూర్మెంట్ 13 లక్షల మెట్రిక్ టన్నులు. మొన్న ఈ ప్రభుత్వం చేసిన మెట్రిక్ టన్ను ధాన్యం ప్రొక్యూర్మెంట్ 25 లక్షల మెట్రిక్ టన్నులు. మీ ఏ యార్డ్ స్టిక్ తీసుకున్నా, ఏ విధంగా మీరు పోల్చినా ఈ ప్రభుత్వం సమర్థవంతంగా పారదర్శకంగా ముందుకు పోతున్న విషయం నేను మనవి చేస్తున్నాను. గత ఈ 5 ఏళ్ల పాటు ఒక సుస్థిర సమర్థ ప్రభుత్వం ఇవ్వబోతున్నాం, ఒక పారదర్శక ప్రభుత్వం ఇస్తాం, తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగే విషయం చేయబోతున్నాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ ఓటర్లందరూ మద్దతు పలకాలని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలంగాణ ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. మిత్రులారా, ఇప్పుడు మీ సందేహాలు, మీ క్వశ్చన్లు ఏమైనా ఉంటే మంత్రి గారికి చెప్పండి, సార్ ఆన్సర్ ఇస్తారు. మీ పేరు చెప్పి, పేరు అడ్రస్, పత్రిక పేరు. సోమశేఖర్, ఈనాడండి. 2 ప్రశ్నలు. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు ఒక 2 హామీలు ఇచ్చారు.